హే గాయ్స్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఈ పండగ స్పెషల్గా అయితే నేను ఇక్కడ కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ కజ్జికాయలు అయితే గోధుమ పిండి బెల్లంతో అయితే నేను ఇక్కడ తయారు చేసుకుంటున్నాను. చాలామంది మైదా పంచదారతో తయారు చేసుకుంటూ ఉంటారు. మైదా పంచదార ఈ రెండు కూడా హెల్త్కి అంత మంచిది కాదని చెప్పేసి నేనైతే ఈ విధంగా గోధుమ పిండి బెల్లంతో నేను ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకున్నాను అనమాట. రుచి కూడా చాలా బాగుందండి. మనం బయట కొనేటప్పుడు ఏ విధంగానైనా సరే ఆ మైదానే తింటూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడ గోధుమ పిండి బెల్లంతో అయితే కజ్జికాయని ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగుంది. మీకు కూడా ఏ విధంగా చేసుకుంటే మంచిగా వస్తుందో కూడా చూపించబోతున్నాను ఇక్కడ. మరి లేట్ ఎందుకు, చూసేయండి. ముందుగా అయితే ఈ కజ్జికాయలు తయారు చేసుకోవడం కోసం కొబ్బరి ముక్కలని తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు కొబ్బరికాయని ముక్కలుగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా కాజు, బాదం, కిస్మిస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ని వెలిగించి కడాయిని పెట్టుకోండి. కడాయిలో నెయ్యిని వేసుకోవాలి. కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు కొబ్బరికాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపించినట్టుగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చక్కగా సిమ్లో పెట్టి అయితే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొంచెం కలర్ ఈ విధంగా చేంజ్ అవుతుంది, చూసారు కదా. ఈ విధంగా ఉండేటప్పుడే తీసేసేయండి ఒక ప్లేట్లో. తర్వాత అదే నెయ్యిలో జీడిపప్పు, బాదం, కిస్మిస్ని ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీరు ప్లేట్లో తీసేసుకున్నా పర్లేదు, లేదంటే ఈ విధంగానే అందులోనే నేనైతే ఇక్కడ ఉప్మా రవ్వని వేసేసుకుంటున్నానండి. బొంబాయి రవ్వ కూడా అని అంటారు కదా. ఒక 1/2 కప్ వరకు అయితే బొంబాయి రవ్వని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రవ్వలోని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మాత్రం హైలో అస్సలు పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకొని దగ్గర ఉండి అటు ఇటు కలుపుతూ ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయ్యేటట్టుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు కలపడం ఆపేసినా కూడా మాడిపోతుంది. ఈ విధంగా నేను ఇక్కడ చూపెట్టినట్టుగా ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయింది కదా, ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారేలోగా ఇప్పుడు మనం ముందుగా కొబ్బరి ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నాం కదా నేతిలో, దాన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు చల్లారిపోయాయి కదా, మిక్సీ జార్లో వేసేసుకొని దానికి తగ్గట్టుగా బెల్లం అయితే నేను వేసుకుంటున్నాను. చాలామంది ఎక్కువ తీపి ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే తీసుకున్నది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ విధంగా మిక్సీ జార్లో కొబ్బరిని, బెల్లంని వేసుకొని ఇలాచీని కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బరకగానే ఉండాలండి. కొబ్బరి అంతా ఎక్కువ పేస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మనం బెల్లంని తురిమేసుకొని అయినా మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా బెల్లం ఉన్న కొబ్బరి అయితే ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట, కలిసిపోవాలి. మనం వేసుకున్న కొబ్బరి అంతా ఎక్కువ పేస్ట్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా రవ్వని ఫ్రై చేసుకున్నాం కదా, అందులోనైతే ఈ కొబ్బరి బెల్లాన్ని ఇందులో వేసేసేయండి. వేసేసుకొని ఈ రవ్వ, ఈ కొబ్బరి, బెల్లం అంతా కలిసేటట్టుగా అయితే కలిపేసుకోవాలి. కిందకి పైకి అంతా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ అయిపోవాలి. నేను తీసుకున్న కొలతలు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. తీపి ఎక్కువ తక్కువ అని కూడా కాదండి, కరెక్ట్గా వచ్చిందనమాట. లోపల స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా కూడా మనం తింటే బాగుంటుందండి. మనం కజ్జికాయలు చేసుకోవాలి కదా, మరి అందుకని ఈ స్టఫ్ అయితే మనం ఒట్టి నోట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే ఇప్పుడే కొంచెం టేస్ట్ చేసేసారనమాట, ఎలా ఉందా అని చెప్పేసి. రుచి అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు అయితే ఒక ప్లేట్ తీసుకొని ఇందులోన కొంచెం నెయ్యిని వేసుకోండి. మీరు కాచి చల్లార్చిన నెయ్యినైనా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే డైరెక్ట్గా వేసేసాను. వేసేసి కొంచెం
వేళ్ళతో అయితే ఈ విధంగా కలిపేసాను అనమాట. ఇప్పుడు 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీకు చెప్పాను కదా గోధుమ పిండి బెల్లంతో చేసుకుంటున్నానని చెప్పేసి గోధుమ పిండిని అయితే యూజ్ చేస్తున్నాను. 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకొని చక్కగా కలిపేసుకోండి. మనం ఈ పిండిని చేతిలో పట్టుకుంటే ఒక ముద్దలా వచ్చే వరకు మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి టేస్ట్కి తగ్గ కొంచెం సాల్ట్ని వేసుకున్నాను. నెయ్యి అయితే సరిపోలేదని చెప్పేసి మళ్ళీ 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను అనమాట, సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు చక్కగా ఈ పిండిని అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం నీరుని వేసుకొని మనం చపాతీ పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఎక్కువ పలుచగా చేసుకోవద్దు, కొంచెం గట్టిగానే ఉండాలి ముద్ద అనేది. అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ నీళ్ళని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు వేసుకోవద్దు. ఈ విధంగా నేను ఇక్కడ చూపెట్టినట్టుగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా చక్కగా కలిపేసుకున్నాను. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి అయినా సరే అప్లై చేసేసి దానిపైన మూత అనేది పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఒక 10-15 నిమిషాలు అయితే వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు తీసుకొని మనం ఏ సైజులో కావాలంటే కజ్జికాయలు ఆ సైజులోకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకొని చక్కగా ఒక్కసారి అటు ఇటు కలిపేసుకొని ఇప్పుడు చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసేసుకుందాం. నా దగ్గర అయితే కజ్జికాయలు చేసుకునే మౌల్డ్ అయితే లేదండి. నేను ఈ విధంగానే చేతితోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా కజ్జికాయలు చేసుకోవడానికి చిన్న ఉండలుగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ ఉండలంతా ఈ విధంగా బయట పెట్టేసుకుంటే ఆరిపోతుందనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా ప్లేట్లో వేసేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని ఒక్కొక్కటి తీసుకొని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం చపాతీని ఏ విధంగా ఒత్తుకుంటాం కదా అదే విధంగా ఇక్కడ నేను కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే కొంచెం పిండిని వేసుకొని ఒత్తేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఏమైనా బాక్స్ అనేది అంచు అనేది దారుగా ఉంటే ఈ విధంగా నేనైతే ఇక్కడ టిఫిన్ బాక్స్ అయితే ఉందని ఈ విధంగా దీంతో అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా చేసుకుంటే కరెక్ట్గా రౌండ్ షేప్లో అయితే కరెక్ట్గా వస్తుంది. ఈ మిగతాది వేస్ట్గా పడైన అవసరం లేదు. దీన్ని తీసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండిలో అయితే మిక్స్ చేసేసేయండి, కలిసిపోతుంది. ఈ విధంగా రౌండ్ షేప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఈ స్టఫ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని అయితే మధ్యలో వేసుకోండి. నేను ఇక్కడ ఒక్కొక్క దానికి 1.5 స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను. కొంచెం చూసుకొని వేసుకోండి, మనం తీసుకున్న సైజుని బట్టి ఎంత పడుతుందా అని చెప్పేసి చూసుకొని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర కజ్జికాయల మౌల్డ్ లేదు కాబట్టి ఈ విధంగా నేనైతే తయారు చేసుకుంటున్నానని చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా జాగ్రత్తగా అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మన దగ్గర ఇంట్లో ఫోర్క్ అనేది ఉంటుంది కదా దీంతో అయితే చక్కగా ఈ విధంగా అంచులకి అయితే రెండు మిక్స్ అవ్వాలన్నమాట. రెండిటికి చక్కగా కలిసిపోవాలి, లేకపోతే లోపల ఉన్న స్టఫ్ అనేది బయటికి వచ్చేస్తుంది. లోపల ఉండే స్టఫ్ అనేది బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా అయితే కలిపేసుకోవాలి. నేను ఇక్కడ చూపెట్టినట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. అంచులని కలిపేసుకుంటే మీరు అంచులకి కొంచెం తడిని చేసుకొని కలిపేసుకున్నారనుకోండి కొంచెం ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. చేసుకునేటప్పుడు మాత్రం స్టఫ్ అనేది అస్సలు బయటికి రాకూడదండి. ఇప్పుడు మీరు బయటికి వచ్చింది అనుకోండి మనం ఆయిల్లో వేసాక విడిపోతుంది అనమాట. ఈ విధంగా జాగ్రత్తగా అయితే చేసేసుకున్నాను అనమాట. నేనైతే ఇక్కడ 2 అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే స్టవ్ని వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని అయితే హీట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్లో 1 వేసాను. ఈ విధంగా పొంగాలన్నమాట. అంచులు అనేది అస్సలు బ్రేక్ అవ్వకూడదండి. బ్రేక్ అయిందనుకోండి లోపల స్టఫ్ అయితే బయటికి వచ్చేస్తుంది, ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతే పాడైపోతుంది అనమాట. మీరు అంచులని చక్కగా ప్రెస్ చేసుకున్నట్లయితే అస్సలు బయటికి రాదండి స్టఫ్ అనేది. ఇక్కడ చూడండి నేను 2 అయితే వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను. కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అవ్వాలి. మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం
క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ని అయితే కొంచెం సిమ్లో పెట్టుకోండి, సిమ్ కాకపోయినా మీడియంలోనైనా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో అయితే పెట్టుకోవద్దు, మాడిపోతుంది. కానీ అంత వేగంగా రోస్ట్ అనేది క్రిస్పీ అనేది రాదనమాట. కొంచెం మీడియంలో పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, గోధుమ పిండి కలర్ అయితే ఎలా చేంజ్ అయిందో. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ కజ్జికాయల్ని తీసేసి ప్లేట్లో వేసేసుకోవాలి. అదేవిధంగా మొత్తం మిశ్రమాన్ని కూడా అదేవిధంగా నేను ఇక్కడ చూపెట్టినట్టుగానే ప్రిపేర్ చేసుకొని కజ్జికాయల్ని అయితే అన్నిటినీ ఈ విధంగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఒక్కదాన్నే తయారు చేసుకుంటున్నాను కనుక అటు కజ్జికాయల్ని తయారు చేసుకొని ఇటు డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇద్దరు వ్యక్తులైతే ఒకరు అయితే స్టఫ్ని అక్కడ ప్రిపేర్ చేసేసుకొని కజ్జికాయల్ని ఒకళ్ళు డీప్ ఫ్రై చేసుకుంటే త్వరగా అయిపోతుంది. నేను అక్కడ రెండేసి చేసుకొని ఇక్కడ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అందుకే టైం అనేది కొంచెం పడుతుంది, లేకపోతే చాలా తొందరగా అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ బెల్లంతో చేసుకునే కజ్జికాయలు అయితే రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మనం హెల్దీగానే చేసుకున్నాము, గోధుమ పిండి బెల్లం. హెల్దీ అంటే మళ్ళీ డీప్ ఫ్రై చేశారు కదా, అదేం హెల్దీ అని అనుకోవచ్చు. కానీ మైదా పంచదార కాకుండా నేను ఇక్కడ బెల్లం గోధుమ పిండితో మనం ప్రిపేర్ చేసుకున్నామని చెప్తున్నాను, అంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పైన అయితే క్రిస్పీగా ఉంది, లోపల అయితే పొడి పొడిగా పౌడర్గా అయితే చాలా బాగుందండి. స్టఫ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు స్టఫ్ని కరెక్ట్గా మీరు ప్రెస్ చేయకపోయారనుకోండి, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా విడిపోతుందనమాట. నేను ఒకటైతే ఈ విధంగా వేసాక సడన్గా విడిపోయిందనమాట. వెంటనే తీసేసాను ఆయిల్ నుంచి బయటికి, లేకపోతే ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయేదనమాట. అందుకే మీకు ముందుగానే చూపిస్తున్నాను కూడా. ఈ విధంగా నేను తీసుకున్న ఒక కప్పు వరకు గోధుమ పిండికి అయితే ఎన్ని కజ్జికాయలు వచ్చిందో మీరే చూసేయండి. ఈ కజ్జికాయలు ఒక 10 days వరకు నిల్వ ఉంటుందండి. కాకపోతే మీరు రోస్ట్ అనేది అదేనండి క్రిస్పీగా లేకపోతే మాత్రం మెత్తగా ఉంటే కజ్జికాయలు అయితే ఎక్కువ రోజులైతే అస్సలు నిల్వ ఉండదు, తొందరగా పాడైపోతుందండి. క్రిస్పీగా ఉంటే మాత్రం 10 days అయితే ఉంటుందండి. మనం కొంచెంగానే చేసుకుంటాం కాబట్టి 1-2 daysలోనే తినేస్తాం అనుకోండి. కానీ క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.